మరోసారి ఒక ముసలం మొదలైంది. కొండా సురేఖ వర్సెస్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణగా ఇద్దరి మధ్య ఒక యుద్ధమే జరుగుతోంది. ఇప్పుడు ఈ ముసలం ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరింది. ఇప్పుడు విభేదాలు ఈ రోజే బయటపడ్డాయి. ఈరోజు ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఓ కార్యక్రమంలో, ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమంలో భాగంగా ఇద్దరు కూడా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ విభేదాలు బట్టబయలైపోయాయి. డీసీసీ అధ్యక్షురాలు స్వర్ణ వేసినటువంటి పూలమాలను తీసి పరేశారు, పక్కన పెట్టేశారు కొండా అనుచరులు. కొండా అనుచరుల తీరుతో ఎర్రబెల్లి స్వర్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమం నుంచి అక్కడ ఉండకుండా వెళ్ళిపోయారు డీసీసీ ప్రెసిడెంట్ స్వర్ణ. ఇటీవల వరుస వివాదాలతో హాట్ టాపిక్గా మారిన కొండా సురేఖ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం మొత్తం కూడా అధిష్టానం ఇన్వాల్వ్ అవడంతో సద్దుమణిగింది. అది అలా సద్దుమణిగిందో లేదో తాజాగా మరొక వివాదాస్పద అంశంతో కొండా సురేఖ తెర మీదకి వచ్చారు. మన విజువల్లో చూస్తున్నాం. ఇందిరాగాంధీ వర్ధంతికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి పూలమాలు వేసి నివాళులర్పించి, అది జనరల్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక కార్యక్రమంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది కూడా జరుపుతూ ఉంటారు. అయితే ఈసారి ఒక కార్యక్రమంలో ఎర్రబెల్లి స్వర్ణ డీసీ అధ్యక్షురాలుగా అక్కడికి వెళ్ళిపోయి ఇందిరాగాంధీ విగ్రహానికి మాల వేశారు, పూలమాల వేశారు. అయితే కొండా అనుచరులు అక్కడికి చేరుకొని ఆ మాలని తీసి పారేశారు. దీంతో ఆగ్రహం గురైనటువంటి ఎర్రబెల్లి స్వర్ణ అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. నిత్యం వివాదాల్లో ఏదో ఒక సెంట్రీగా వార్తల్లో నిలిచేటువంటి మంత్రి కొండా సురేఖ ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మొన్న మధ్య కొండా సుస్మితా పటేల్, కొండా సురేఖ కుమార్తె ఏకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది, సంచలన ఆరోపణలు చేసింది. ఆ విషయం అలా అధిష్టానం ఇన్వాల్వ్మెంట్తో సద్దుమణిగింది లేదో మరొక అంశంతో తెరమీదికి వచ్చింది. ఎప్పుడు చూసినా నిత్యం వివాదాల్లో, నిత్యం ఎక్కడ చూసినా హాట్ టాపిక్గా, కాంట్రవర్షియల్ టాపిక్గా మారేటువంటి కొండా సురేఖ మరి ఈసారి ఈ అంశాన్ని అధిష్టానంలో తీసుకుంటూ చూడాలి. ముఖ్యంగా డీసీసీ పదవికి ఇప్పుడు డైరెక్ట్గా ఒక తన వ్యవహారంతో అక్కడ కొండా అనుచరులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణని అక్కడి నుంచి ఒక రకంగా తనని అసహించుకొని, లేకుంటే తనకి అవమానించి అక్కడి నుంచి పంపించినట్టుగానే చూడాలి. సో ఇప్పుడు ఆ ఘటన పైన అధిష్టానం పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎటువంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఎర్రబెల్లి స్వర్ణ అండ్ కొండా సురేఖ ఈ ఇద్దరి మధ్యలో కొన్ని రోజులుగా ఎర్రబెల్లి స్వర్ణే కాదు, కొంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులు, మాజీ మేయర్లతో కూడా కొండా సురేఖకు విభేదాలున్నాయి. అంతర్గతంగా ఒక ముసలం కొనసాగుతోంది. కోల్డ్ వార్ జరుగుతున్నమాట అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రూపంలో బయటపడింది అది. ఎర్రబెల్లి స్వర్ణ రియాక్షన్ ఏంటి ఇప్పుడు ఈ ఘటన పైన? కొండా అనుచరులు అక్కడ ఈ ఇన్సిడెంట్లో పాల్గొన్నారు, కొండా సురేఖ ప్రత్యక్షంగా ఉన్నారా? సో కొండా అనుచరుల వ్యవహారం పైన, కొండా అనుచరుల అక్కడ చేసినటువంటి నిర్వాహకం పైన ఎర్రబెల్లి స్వర్ణ రియాక్షన్ ఏంటి? ఓకే మనోజ్, ప్రస్తుతానికైతే కొండా వర్గీయులు ఎప్పుడూ తమ ఆధిపత్యాన్ని చెల్లించుకునే ధోరణిలోనే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా తమ ఆధిపత్యంలో మొత్తం 5 నియోజకవర్గాలు తమ గుప్పిల్లోనే ఉన్నాయన్నటువంటి ఒక ఆలోచనలతోటి ముందుకు వెళ్తున్నటువంటి విధానం కూడా మొన్ననే కొండా సుస్మితా పటేల్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఎప్పటికీ కొండా వర్గీయులు కానీ, కొండా సురేఖకు సంబంధించినటువంటి ఏ మాత్రం తక్కువ చేసినా ఎవరు ఊకునేదు. కార్యకర్తలకు కొండంత బలం కొండా మురళి ఉంటాడు, అలాగే కొండ మురికి కొండంత బలం కూడా కార్యకర్తలే అన్నటువంటి నినాదాన్ని కూడా ఎప్పటికప్పుడు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు స్వర్గీయ దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కూడా ఇక్కడ పూలమాల వేసేటువంటి సందర్భంలో కూడా ముందుగా యాజ్ పర్ ప్రోటోకాల్ డీసీసీ అధ్యక్షురాలైనటువంటి ప్రస్తుతానికైతే ఎర్రబెల్లి స్వర్ణ తను నివాళులు అర్పించేటువంటి క్రమంలో ఇక్కడ ముందుగానే వెళ్ళింది. అప్పటికే ఈ ఏర్పాట్లు కూడా కొండా మురళి దంపతులే ఎప్పటికీ ఏర్పాటు చేస్తారు ఆ ప్రాంతంలో. కానీ కొండా సురేఖ రాకముందుకు, అంటే మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ రాకముందుకే ఇక్కడ ప్రస్తుతానికి ఎర్రబెల్లి స్వర్ణ వచ్చి నివాళులు అర్పించడాన్ని కూడా ఇక్కడ కొండా వర్గీయులు కూడా కొంత తీవ్రంగా తప్పుపట్టినట్టుగా గమనించాల్సింది. కానీ ప్రస్తుతానికి ఎవరితో తామకేం పడినట్టుగా తమ అనుచరులతో వచ్చినటువంటి ఎర్రబెల్లి స్వర్ణ, ఇక్కడ డీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ కి తన హోదాలో వచ్చి నివాళులు అర్పించారు. వెళ్ళిన తర్వాత కూడా కొంత అంటే అసందిగ్ధ వాతావరణమే కనిపించింది. కానీ ప్రస్తుతానికి తన పని తాను చేసుకుని నివాళులు అర్పించి వెళ్లేటువంటి క్రమంలో అదే సమయంలో కూడా కొండా సురేఖ అలాగే తన అనుచరులు కూడా మంత్రి పదవి హోదాలో అక్కడికి రావడంతో అక్కడ వెంటనే కొంత నిశ్శబ్దం అనుకుంది. కానీ కొండా వర్గీయులు మాత్రం ఇక్కడ కొండా దంపతులకు జై జయకారాలు జై కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి
వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇక్కడ డిసిసి అధ్యక్షురాలి హోదాలో ఉన్నటువంటి తను కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కానీ వరంగల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునే విధంగా కాంగ్రెస్ వర్గాల్లో కూడా అంతర్గత విభేదాలు కూడా ఈ సంఘటనతోటి మరోసారి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికీ చూసినట్టయితే ఇప్పటికీ ఒక్కొక్కరిగా ఇప్పటి వరకు నేరుగా కొండ వర్గీయులు అలాగే ఎర్రబెల్లి స్వర్ణకు నేరుగా ఎప్పుడు మనకు ఇట్లాంటి వాతావరణం తారసపడలేదు. అంటే ఒక్కొక్కరిగా ఒకసారి పరకాల ఎమ్మెల్యేతో పాటు మరోవైపు నాయన రాజేందర్ రెడ్డి, ఇక్కడ మొన్న రీసెంట్ గా కడియం శ్రీహరి, ఇట్లా ఒక్కొక్కరుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నేతలు ఒకవైపు ఉంటే కొండా సురేఖ దంపతులు మాత్రం ఒకవైపు ఉంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళీ తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేటువంటి విధంగా కొంతమంది తమను అంటే ఆ ఉన్నత వర్గాలు తమను కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి, తమ పదవికి చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి మేము ఒక బీసీ వర్గాలకు కాబట్టే మమ్మల్ని అనగదొక్కేటువంటి కుట్రలు జరుగుతున్నాయి, కాబట్టి మమ్మల్ని చులకన చూస్తున్నారు, అందరూ ఒక్కటైపోయి మా ఆధిపత్యానికి గండి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొండా దంపతులు కూడా ఎవరికి భయపడేది లేదన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఈ రోజు జరిగినటువంటి సంఘటన మరోసారి కూడా అంతర్గత విభేదాలు కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రచన్న యుద్ధం లాగానే నడుస్తున్నటువంటి పరిస్థితి మరోసారి కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తుంది. దీనిపై కూడా వెంటనే అక్కడ ఉంటే మరింత గొడవ జరిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక ఆలోచనలతోటి డిసిసి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఎర్రబెల్లి స్వర్ణ తను అక్కడి నుండి నిష్క్రమించినటువంటి పరిస్థితి. వెళ్తున్నటువంటి క్రమంలో కూడా కొండ దంపతులకు జై అంటూ నినాదాలు చేస్తూ ఆమెను మరింత రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా ఎక్కువసేపు ఉంటే గొడవ అవుతుందన్నటువంటి నేపథ్యంలో తను అక్కడి నుండి కాముగా వెళ్లిపోయినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఈ రోజు మళ్ళీ అదే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా ఈ రోజు వరంగల్లో ఉంది. భారీ వరదలతోటి వరంగల్ నగరం అతలాకుతలం అవుతున్నటువంటి నేపథ్యంలో వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటున్న సందర్భంలో కూడా ఎక్కడ తగ్గకుండా ఈ ఘటన పైన ఎర్రబెల్లి స్వర్ణ రియాక్షన్ ఏంటంటే డిసిసి అధ్యక్షుడిగా మీరు ప్రోటోకాల్ పాటించాల్సిందే. ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమం అది, అక్కడ తన ప్రోటోకాల్ ప్రకారంగా తను మాల వేశారు, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. నిజంగా వెనకాల వచ్చిన కొండ ఆనుంచాలు తమ ఆధిపత్యం చెలాయించాలనుకున్నా కూడా మాలను తీసివేయాల్సిన అవసరం ఏమొచ్చింది? డైరెక్ట్గా దానిపైన వేసుకోవచ్చు, అంతకంటే ఇంకెక్కువ కార్యక్రమాన్ని చేసి తన బలగాన్ని చూపించాల్సిన అవసరం ఉంటే నిజంగా దానిపైన వేయొచ్చు. కానీ తీసి పూర్తిగా పక్కన పడేయడం అంటే ఇది పూర్తిగా ఎలా చూడాలి? ఆ తీసివేసిన వ్యక్తి ఎవరు? కొండ ముఖ్యానుచరుడా? ఇది ఎగ్జాక్ట్లీ మనం గమనించాల్సింది. ఎందుకంటే కొండా మురళి దంపతులు ముందుగా రావాలన్నటువంటి ఒక ఆలోచన, కానీ యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం అధ్యక్షులకే ముందు ఉంటుంది. కానీ అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్, అంటే మంత్రి హోదాలో ఉన్నటువంటి తనను కూడా కాదనడము, తమను లెక్క చేయని ధోరణిలో ముందుగానే వచ్చి కనీసం సమాచారం లేకుండా కూడా అంటే ఇవి ఇండివిజువల్ గా రావడాన్ని కూడా కొండా వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. వెంటనే కొండా సురేఖ పూలమాల వేసేటువంటి సమయంలో ఎర్రబెల్లి స్వర్ణ వేసినటువంటి పూలమాల తీసి పక్కన పెట్టడాన్ని కూడా ఇక్కడ వాళ్ళు జీర్ణించుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఏదైనా సరే ఎవరైనా సరే తనకు సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు కొండ వర్గీయులు చేశారు, మేము చేసినటువంటి ఏర్పాట్ల దగ్గర వీళ్ళ ఆధిపత్యం ఏందన్నటువంటి ఒక ఆలోచనలతోటి ప్రస్తుతానికి ఆ పూలమాలలు తీసి తమ అక్కసు కూడా వెళ్ళగక్కినట్టుగా ప్రస్తుతానికి మనకు తెలుస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఒక్కొక్కరిగా ఇక్కడ ఎర్రబెల్లి స్వర్ణ స్పందించకపోవడానికి కారణం కూడా మనం గమనించాల్సింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కొక్కరి మీదనే కొండా మురళి దంపతులు అలాగే వారి అనుచరులు కూడా పరోక్షంగా దాడి, అంటే పరోక్షంగా కూడా మాటల యుద్ధం కానీ లేకుంటే తమ చేష్టల ద్వారా కానీ ఆధిపత్యం నిరూపించుకునేటువంటి ధోరణిలో ఇండివిజువల్ గానే ఉంటుంది, ఒక్కసారిగా ఎక్కడ జరగలేదు. కాబట్టి ఏ ఒక్కరు కూడా ప్రత్యక్షంగా నేరుగా కొండా మురళి దంపతులతోటి వాగ్వాదానికి దిగిన సందర్భాలు కూడా లేవు. కొండా మురళి దంపతులు ఎక్కడ ఉన్నా కొంతమంది అనుచరులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి మరింత ఉద్రిక్తతో తలెత్తకుండా కూడా అక్కడ నుంచి నేరుగా నిష్క్రమించినటువంటి పరిస్థితి మనవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో జనరల్గా గతంలో అంటే ఒకప్పుడు రాజకీయాల సంబంధించి మనం చూస్తే కనుక అది వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ కానివ్వండి, అంతకంటే ముందు ఎన్టీఆర్ పీరియడ్ కానివ్వండి, అంతకంటే ముందు